హ్మ్. ఇప్పుడు అసలు కథలోకి వచ్చేస్తే, సరియు నది తీరంలో కోసల అనే ఒక దేశం ఉండేదన్నమాట. ఆ దేశంలోనే అయోధ్య అని చెప్పి ఒక మహానగరం ఉండేది. అయోధ్య అంటే మీనింగ్ ఏంటంటే, అక్కడికి వెళ్తే ఇంకా మనం సక్సెస్ అవ్వడమే, ఫెయిల్ అవ్వడం ఉండదు. అందరూ జయించిన వాళ్ళే అక్కడ ఉంటారు, యోధులు అందరూ ఆ వాళ్ళే ఉంటారనమాట. సో అలాంటి దేశం కాబట్టి దానికి అయోధ్య అని పేరు వచ్చింది. సుఖ సంతోషాలు ఇంకేం ఉండదు అక్కడ, అలాంటి దేశం అనమాట. అయితే దాన్ని మనువు అనే ఒక వ్యక్తి నిర్మించారు. ఈ కోసల దేశపు రాజు ఎవరండి అంటే దశరథ మహారాజు. ఆయన పరిపాలనలో చాలా గొప్పగా సాగేదన్నమాట ఆ దేశం. అసలు ఇంకా మరి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు. చాలాసార్లు దేవుళ్ళ వైపు నిలబడి రాక్షసులతో యుద్ధం చేసిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. సో ప్రజలందరినీ తన కన్న బిడ్డల్లాగా చూసుకునేవారన్నమాట. ఎవరు? దశరథ మహారాజు. అయితే వీళ్ళ ప్రధాన పురోహితులు ఎవరండి అంటే వశిష్ఠ మహారాజు, అలాగే వామదేవుడు. వీళ్ళు వాళ్ళ పురోహితులు. అంటే ఇప్పుడు మనకి పంతుళ్ళు అంటారు కదా, ఏదైనా ముందు వెళ్ళి వాళ్ళకి చెప్పాలి అని చెప్పి వాళ్ళకి వాళ్ళు ఉండేవారనమాట. ఎవరు? వశిష్ఠుడు, వామదేవుడు వాళ్ళు ఉండేవారనమాట. చాలా హ్యాపీగా గడిచేది అయోధ్య అయితే. కానీ ఎన్నున్నా ఏం లాభం, పిల్లలు లేకపోతే. ఎప్పుడు అదే చింతిస్తూ ఉండేవారనమాట దశరథ మహారాజు. అయితే సంతాన ప్రాప్తి కోసం ఏదైనా యాగం చేద్దామా అని ఆలోచిస్తుండగా అశ్వమేధ యాగం చేద్దామని చెప్పి వాళ్ళ పురోహితులతో కలిసి ఇలా చేద్దామండి అని చెప్తారు. సరే చెయ్యు తదాస్తు అని చెప్పి వాళ్ళ పురోహితులు కూడా అంటారు. అయితే సరయూ నది ఉత్తర తీరంలోని ఈ యాగాన్ని సిద్ధం చేస్తారు. అయితే సుమంత్రుడు అనే వ్యక్తి, తన సారథి ఎవరైతే ఉంటారో, డ్రైవర్, సారథి అంటే డ్రైవర్, ఆ వ్యక్తి అంటారు, వృషశృంగ మహారాజుని ఆహ్వానిస్తే మనం అనుకున్నది అవుతుందండి అని చెప్పేసి అంటారనమాట. వృషశృంగుడు విభాండక మహర్షి కుమారుడు. ఆయన ఎక్కడుంటే అక్కడ వర్షాలు పడతాయి అన్నమాట. సో ఆయన్ని పిలుద్దామండి అంటే దశరథుడు అలాగే పిలుద్దాము అని చెప్పేసి పిలుస్తారు. 3 రోజుల పాటు చక్కగా ఆ యాగాన్ని పూర్తి చేసేస్తారు. పూర్తి చేసేసిన తర్వాత దశరథుడు, ఇలా నాకు పుత్రులు లేరండి, ఎవరు పిల్లలు లేరు, నాకు పుత్ర ప్రాప్తి కోసం ఏదైనా ఒక యాగం చేద్దామండి అని చెప్పి అంటారు. అలాగే అండి, చేద్దాము, పుత్రకామిష్టి యాగం అనే ఒక యాగం ఉంది, దాన్ని చేద్దాము అని చెప్పేసి అంటారు. ఇంకా ఈయన అందరినీ పిలుస్తారనమాట. బ్రహ్మాది దేవుల్ని, గంధర్వుల్ని, సిద్ధుల్ని, మహర్షుల్ని, ఇలా అందరినీ కూడా యాగం చేస్తున్నాము రండి అని చెప్పి పిలుస్తారు. అదే సమయంలో బ్రహ్మదేవుడు కూడా అక్కడికి వస్తే, ఇంకా అక్కడ ముల్లోకల దేవతలందరూ అక్కడే ఉన్నారు కదా, వాళ్ళ బాధలు వచ్చి చెప్పుకుంటారన్నమాట. ఇలా రావణుడు మమ్మల్ని చాలా చిత్రహింసలు పెడుతున్నారు, ఇంద్రుడి స్థానాన్ని కూడా తొలగించేస్తున్నారు, మా గురించి పక్కన పెట్టేయండి, సూర్యదేవుడు ఇంకా సముద్రుడు వీళ్ళంతా కూడా చాలా భయపడిపోతున్నారు, ఎక్కడ వాళ్ళ స్థానాన్ని కోల్పోతారేమో అని చెప్పేసి అని అంటారనమాట. అయితే బ్రహ్మదేవుడు చేసిన తప్పు ఏంటంటే వరం ఇచ్చేస్తాడు ఆ రాక్షసులకి. ఎవరైతే రావణుడు, యక్షుడు వీళ్ళందరూ ఉంటారు కదా, వీళ్ళకి మరణం లేకుండా వరం ఇచ్చేస్తారు. కాకపోతే వీళ్ళకి దేవతల చేతే మరణం ఉండదు, అలాగే కోరుకున్నారు. వీళ్ళకి మానవుల పట్ల చాలా చిన్న చూపు, వాళ్ళేం చేస్తారులే అన్న ఒక చిన్న చూపు అనమాట. అయితే వీళ్ళకి దేవతల వల్ల ఎటువంటి ఉపయోగం లేదు, మనం ఒక మానవుడిని సృష్టిస్తే ఆ మానవుడే చూసుకుంటాడు, ఆ మానవుడి చేతిలోనే వాళ్ళకి మరణం ఉంటుంది అని చెప్పి చెప్తారు. ఈలోగా మన విష్ణుమూర్తి శంఖచక్ర గదాహస్తుడయ్యి కిందకి దిగుతాడనమాట. కిందకి దిగి అప్పుడు ఇక ఇలా జరుగుతుంది అని చెప్పి బ్రహ్మదేవుడు విష్ణుదేవుడికి చెప్పగా, నువ్వు ఒక అవతారాన్ని ధరించాలి, ఈ ముల్లోకాల దేవతలకి సహాయం చేసిన వాడు అవుతావు, నువ్వు ఒక అవతారాన్ని అవ్వు అని చెప్పి చెప్తారనమాట. అంటే వెంటనే ఈ దశరథ మహారాజు ఎవరైతే పుత్రకామిష్టి యాగం చేస్తున్నారో ఆయనకి నువ్వు 4 రూపాల్లో పితృడివయ్యి ఆయన్ని
ఈ లోకాన్ని సంరక్షించని చెప్పి చెప్తారు. వెంటనే పుత్రకామిష్టి యాగం అక్కడ చేస్తున్నారు కదా, చేస్తున్నప్పుడు యజ్ఞకుండంలో నుంచి ఒక దివ్య తేజస్తోనే ఒక వ్యక్తి ప్రత్యక్షమవుతాడు. అతను బ్రహ్మదేవుడు పంపించిన వ్యక్తి అనమాట. ఆ వ్యక్తి చేతిలో ఒక బంగారు పాత్ర ఉంటుంది, దానికి వెండి మూత ఉంటుంది. అయితే అందులో ఏముంది అంటే దివ్య పాయసం ఉంది. అది తింటే ఇంకా మనం సంపద ఇంకా వద్దన్న డబ్బులు వస్తూనే ఉంటాయి, ఆరోగ్యంగా ఉంటాం, అన్నిటికీ మించి సంతానం కలుగుతుంది. ఇంకా మాట అంటే దశరథుడు రాగుతాడా? అబ్బే, వెంటనే పరిగెట్టుకొని వెళ్ళి ఆ పాయసాన్ని పట్టుకొని వెళ్ళి తన భార్యలు ముగ్గురు, ఎవరు, కౌసల్య, సుమిత్ర, కైకేయి, ఇలా వాళ్ళ ముగ్గురు భార్యలకి కూడా ఆ పాయసాన్ని ఇస్తారు. ఒక సంవత్సరం గడుస్తుంది. సంవత్సరం గడిచిన తర్వాత చైత్ర శుద్ధ నవమి నాడు కౌసల్యకి శ్రీరాముడు జన్మిస్తాడు. దశమి నాడు కైకేయికి భరతుడు, సుమిత్రకేమో లక్ష్మణ, శత్రుఘ్నులు జన్మిస్తారు. ఇంకా ఈ వార్త విన్న అయోధ్య జనులందరూ చాలా సంతోషంగా ఉంటారు. ఇన్ని రోజులు ఆయనకే సంతానం లేదనుకున్నా ఇప్పుడు ఆయనకి కూడా కలిగేసింది అని ఒక హ్యాపీనెస్తోని ఉంటారు అక్కడ ప్రజలందరూ కూడా. తర్వాత ఇంకా అలా పెరుగుతూ ఉంటారనమాట. పెరుగుతూ ఉన్నప్పుడు ధనుర్విద్యలోని అన్నిట్లోని చాలా గటికుడై ఉంటాడు మన రాముడు, లక్ష్మణుడు. పిల్లలకందరికీ చిన్నప్పటి నుంచే అన్నీ నేర్పిస్తూ ఉంటారనమాట. ఎప్పుడు చూసినా రాముడు తల్లిదండ్రుల ధ్యానంలోనే ఉంటారు, ఇంకా వేరే ప్రపంచం తెలీదు, తల్లిదండ్రుల సేవలోనే నిమగ్నుడై ఉంటారు. చిన్నప్పటి నుంచి అలాగే అన్నదారినే పాటిస్తూ అన్న ఏం చేస్తే అదే చేయాలి, అన్నదారే మన దారి అన్నట్టుగా ఎదిగిన వ్యక్తి లక్ష్మణుడు. తర్వాత కాలచక్రం పెరుగుతున్న కొద్దీ వాళ్ళు అలా అలా పెరుగుతూ ఉన్నారు. ఒకరోజు పురోహితులందరూ కలిసి ఒక దగ్గర సమావేశం అయ్యారు. దశరథుడు కూడా అందులో ఉన్నారు. ఈలోగా ఇంకొక దగ్గర ఉన్నారు, ఏజ్కి వచ్చిన పిల్లలు ఉన్నారంటే ఖచ్చితంగా పెళ్లి గురించి మాట్లాడతారు కదా. అలా పెళ్లి గురించి మాట్లాడుతున్నారు. ఏంటండి, రాముడికి ఎప్పుడు పెళ్లి చేద్దాం, లక్ష్మణుడికి ఎప్పుడు పెళ్లి చేసేద్దామా అని చెప్పి మాట్లాడుతున్నారు. అదే సమయంలో విశ్వామిత్రుడు, సృష్టికి ప్రతిసృష్టి చేయగల సమర్థుడు అతను, అలాంటి వ్యక్తి అక్కడికి వస్తారనమాట. అక్కడికి వచ్చి ఇలా అంటారు, ఏంటి అంటే, నేను ఫస్ట్ వెళ్తున్నప్పుడే దశరథ మహారాజు వెల్కమ్ చెప్తాడు, రండి కూర్చోండి, మీ రాక కారణం ఏంటండి, మీరు నా వరకు రావాలా, ఏదైనా ఉంటే నాతోనే చెప్పేయచ్చు కదా, నేనే చేసేస్తాను అని అంటే, నువ్వు చమత్కారివి, వశిష్ఠుని ఉపదేశాల కొరకు నువ్వు పెరిగిన వాడివి, నీ ప్రవర్తన ఇలాగే ఉంటుందిలే, చాలా గొప్పవాడివి, నీ మీద పెట్టే భారం కాదులే ఇది, నాకు నువ్వు తీర్చగలిగేది అని చెప్పేసి అంటే, అవునా అండి, సరే అయితే చెప్పండి, మీరు ఏ పని మీద వచ్చారు అంటే, సరే నేను చెప్తాను, కానీ నువ్వు ఆడిన మాట తప్పకూడదు అని చెప్పి చెప్తారు. అలాగే అండి అని చెప్పి దశరథ మహారాజు మాట ఇచ్చేస్తారు. మాట ఇచ్చేసిన తర్వాత విశ్వామిత్రుడు అంటారు, ఓ రాజా, నేను ఒక యాగాన్ని పెడుతున్నాను, ఒక యజ్ఞం పెడుతున్నాను నేను, కానీ అక్కడ యజ్ఞాన్ని చెడగొట్టడానికి మారీచ, సుబాహులు అనే ఇద్దరు రాక్షసులు ఆ యజ్ఞాన్ని చెడగొట్టే దీక్షలో ఉన్నారు అని చెప్పి అంటారు. అంటే ఇది నేనే తీర్చేసుకునే ఇదేనండి, నేనే చేసుకునేదే, కానీ నేను యాగంలో కూర్చుంటాను కాబట్టి నేను అటువంటి పనులు చేయకూడదు, కనుక నాతో పాటు మీ రాముణ్ణి పంపించండి, అతన్ని గొప్పవాడిని చేసి తీసుకొని వస్తాను అని చెప్పి చెప్తారు. అంటే ఏంటండి మీరు అలా అనేస్తున్నారు, తను చూస్తే చిన్నపిల్లాడు, 16 ఏళ్ళు బాబు అని చెప్పి ఇంకా అతని భయం పుట్టుకొచ్చేస్తుంది దశరథుడికి. ఏంటి 16 ఏళ్ళు బాబుని మీరు పంపించమంటున్నారు, మీకు కూడానా, చిన్నపిల్లాడు, అసలే మేము ఎన్నో నోములు వ్రతాలు చేస్తే కలిగిన సంతానం ఇది మాకు, దయచేసి రాముని పంపించమని మాత్రం అడగండి, ఇంకా తనకి ధనుర్విద్య కూడా సమయంగా రాదు,
కావాలంటే మీకు కూడా నేను వస్తాను, ఏ ప్రాబ్లం లేకుండా నేను చూసుకుంటాను, మీ యజ్ఞం ఎటువంటి విజ్ఞానాలు లేకుండా నీట్గా నేను చూసుకుంటానండి అని చెప్పి అంటారు. అంటే అసలు దేనికండి, ఎందుకు అసలు ఎవరు ఆ దుండగులు, ఎందుకు దీనికి ఒడికట్టారు అని చెప్పేసి అడుగుతారు. ఆ రాక్షసులు ఎవరంటే విశ్వామిత్రుడు ఇలా అంటారు, కౌసల్య వంశస్థుడైన విశ్రవసుడనే ముని కుమారుడు రావణుడు. ఆ రాముడికి తమ్ముడు ఉంటాడు, అతని పేరు కుబేరుడు. ఇతని దగ్గర వర్క్ చేసే పని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళే ఇద్దరు చిన్న, అంటే భూమికి జానెడ్లాగా చిన్నగా ఉంటారనమాట వాళ్ళిద్దరు. ఎవరు, మారీచ, సుబాహులు, వాళ్ళిద్దరు కూడా చిన్నగా ఉంటారు. అయితే వాళ్ళిద్దరూ ఈ యాగాన్ని చెడగొట్టడానికి చూస్తున్నారు. ఎవరి ఆచరణ కొరకు వచ్చారు వాళ్ళు, రావణుడు చెప్పారు కాబట్టి వీళ్ళు వచ్చి యజ్ఞాన్ని పాడు చేయడానికి వస్తున్నారనమాట. అయితేనేమొచ్చి ఇంకా మీరు చూస్తేనేమో అంతంత రాక్షసులతో అంటున్నారు, నా పిల్లోడు చిన్న పిల్లోడు, పంపించడం కుదరదండి అని చెప్పేసి అంటారు దశరథుడు. ఇంకా విశ్వామిత్రుడికి కోపం వచ్చేస్తుంది, అగ్గి మీద గుగ్గిలమైపోతాడు, చాలా మొహం అది రెడ్డిగా అయిపోయి చాలా కోపడిపోతారు. ఏంటి మీ ఇంట వంట లేదు తెలుసా, ఇలాగా ఇచ్చిన మాట తప్పడం, కానీ నువ్వు ఇలా చేస్తున్నావు, నేను ఉట్టి చేతులతో తిరిగి వెళ్తున్నాను చూడు, మళ్ళీ మీకే ఏదో ఒకటి జరుగుతుంది అని చెప్పేసి అంటారు. ఇంకా అదంతా అంటే మునీశ్వరులు ఎవరైనా మనకి శాపం పెట్టేస్తే అది ఖచ్చితంగా అలాగే జరుగుతుంది, ఏమంటే అదే జరిగిపోతుంది కదా. ఇంకా భయంతో అక్కడ అదంతా గమనిస్తున్న వశిష్ఠ మహర్షి చూసి అంటారనమాట, నువ్వేం భయపడకు, నువ్వు పంపిస్తుంది సాదాసీదా మనిషితో కాదు, అర్థమైందా, విశ్వామిత్రుడు అంటే అన్నీ తెలిసిన వ్యక్తి, నీ బిడ్డల్ని క్షేమంగా క్షేమంగా తీసుకొస్తారు, నువ్వు ఎటువంటి భయం పెట్టుకోవద్దు అని చెప్పేసి అంటే, ఇంకా అలా మెల్లిగా చెప్పేసరికి ఇంక ఇతనికి ఏం చేయాలో తెలియక సరే అని చెప్పి అనేస్తాడు. అనగానే రామలక్ష్మణులు పిలిపించి కౌసల్యతో పాటు కలిసి దశరథుడు ఆశీర్వదించి, వెళ్ళు నాయన, జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రా అని చెప్పేసి అంటారనమాట. అనగానే ఇంకా అయోధ్య నుంచి బయలుదేరి విశ్వామిత్రుని వెంట రాముని వెంట లక్ష్మణుడు అలా వెళ్తూ ఉంటారు. సరియు నది తీరంగా అలా ముగ్గురు నడుచుకుంటూ వెళ్తూ రామలక్ష్మణులకి విశ్వామిత్రుడు బల అతి బల అనే విద్యను నేర్పిస్తారు. ఇది చేయడం వల్ల ఏంటి అంటే వాళ్ళకి అలసట ఉండదు, ఆకలి వెయ్యదు. మనం చూడు కొంత దూరం నడిచేసరికి నీరసం వచ్చేసి ఫేస్ అంతా పాలిపోతుంది, ముడతలు పడిపోయినట్టు అలసట వచ్చి నల్లగా అయిపోతాం. అలాంటి రూపుకాంతులు ఏమీ తగ్గకుండా ఏమరపాటుతో ఉన్నా కూడా మనం పడుకుని పోతాం. మనకి మళ్ళీ ఏం జరిగిందో ఏం గుర్తుండదు. నిద్రలో ఉన్నప్పుడు ఎవరైనా రాక్షసులు మన మీద ఇది చేస్తే అప్పుడు మనకి తెలివి మీద ఉండాలి కదా, అందుకని చెప్పి మన నిద్రలో ఉన్న ఏమరపాటుతో పడుకున్నా కూడా రాక్షసులు మనల్ని ఏం చేయలేరు అనే విద్యల్ని నేర్పిస్తారనమాట. ఎవరు, విశ్వామిత్రుడు. ఎవరికి, రాముడికి లక్ష్మణుడికి, వాళ్ళిద్దరికీ నేర్పించిన తర్వాత ఇంకా అలా నడిచి రాత్రి అయిపోయింది కాబట్టి ఇంకా రేపు మార్నింగ్ లేచి వెళ్దాము, ఈ రాత్రికి ఈ సరియు నది తీరంలోనే మనం పడుకుందామని చెప్పేసి అంటారు. ఇంకా రాముడేమో గురుసేవలు చేస్తూ నిమగ్నమైపోతాడు. విశ్వామిత్రుని పాదాలు ఇద్దరు ఒత్తుతూ ఇంకా రాత్రి ఆ సరియు నది తీరం దగ్గర పడుకుని పోతారనమాట.